ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 10 lakhs బడ్జెట్ ఇచ్చారు అని అంటే 5-6 lakhs అవుతుంది, పైన అంతా వీళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ టైం హౌ కమ్ మీరు మీ క్రియేటివ్నెస్ ఐడియాని ఎలా మీరు వాల్యూ చేయగలుగుతారండి? సో జస్ట్ సెకండ్, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మార్జిన్ నిజంగానే బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నంతలాగా మీకు సేవ్ అవుతుందా? చూస్తే ఈరోజు కోల్డ్ పైరో వాడుతున్నారు, అది 14-15 years బ్యాక్ వీ లాంచ్ ద పాయింట్ అనమాట. 2016 మూవీస్ అనమాట విత్ రుద్రమదేవి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే బాహుబలి 2K, ఎయిర్టెల్, ఇంతమంది ఈవెంట్ ప్లానర్స్ ఉన్నా కూడా ఒక రాజమౌళి గారి టీమ్ వర్క్తో వర్క్ చేయడం. సో యూ వర్క్ విత్ రాజమౌళి గారు ఆల్సో, ప్రభాస్ గారు, వెల్కేర్, ఈ టాప్ 250 బ్రాండ్స్ మెయిన్ లాంచ్ చేసినాయి. ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మేము ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విజయవాడలో లాంచ్ ఉంది. సో శిలాఫలకం రావాలి హైదరాబాద్ నుంచి. 9కి బయలుదేరితే విజయవాడకి ఎన్ని గంటలకు ఉంటుంది? 3-4 o'clock. 4 o'clock ట్రై చేస్తున్నాం టీమ్. 4 o'clock ఫోన్ స్విచ్ ఆఫ్, డ్రైవర్ది. క్లయింట్ వచ్చేసారు, నా శిలాఫలకం ఇవ్వండి. ఏ శిలాఫలకం అంటారు. కట్ చేస్తే ఈ డోర్ నుంచి ఎం గారు వచ్చారు, డోర్ నుంచి శిలాఫలకం వచ్చింది అనమాట. స్టాప్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ వజ్రా ఈవెంట్స్ అరుణ్ కుమార్ గారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో మనం ఇన్ డెప్త్ వెళ్ళే ముందు అసలు ఈ వజ్రా ఈవెంట్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మాది యాక్చువల్ ఫైర్ వర్క్స్ బిజినెస్ ఉందన్నమాట. సో వెన్ వీఆర్ ఇన్ టు ఫైర్ వర్క్స్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ ఏపీ పైరో వర్క్స్ లాంచ్ చేసాం. మీరు చూస్తే IPL కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ, లేదు ట్యాంక్ బండ్లో బతుకమ్మకి ఆ ఫైర్ వర్క్ షోస్ చేస్తారు కదా, వీ డూ దాట్ అనమాట. సో అక్కడ మేము ఈవెంట్ మేనేజర్స్కి మేము B2B బిజినెస్ చేసేవాళ్ళం. అంటే ఒక ఈవెంట్ మేనేజర్కి మేము ఒక వెండర్ అనమాట. సో వాళ్ళకున్న 24 క్రాఫ్ట్స్లో ఫైర్ వర్క్స్ అనేది ఒక క్రాఫ్ట్. సేఫ్టీ సెక్యూరిటీ తోటి, అంటే చాలామంది ఏంటంటే ఫైర్ వర్క్స్ తెచ్చేసుకొని అలా పైన సర్వీస్ వైజ్ సేఫ్టీ పారామీటర్స్ ఏం చూసుకోకుండా వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఏంటంటే అకేషన్ హఫ్సైడ్ అవుతుంది, అంటే సేఫ్టీగా వెళ్ళదన్నమాట. సో ఆ ఏరియాలో మేము ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ తోటి ముందే వెన్యూ రెక్కీ చేసి అక్కడ అసలు చేయొచ్చా, చేయలేమంటే చేయలేం, వీ డోంట్ టేక్ ఇట్. ఒకవేళ చేసే స్కోప్ ఉంటే ఎస్ వీ డూ. అనాలిసిస్ చేసేవారు మొత్తం. ఎస్, అలా చేసి వీఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ లాంచ్డ్ అట్ ద టైమ్. మీరు చూస్తే ఈరోజు కోల్డ్ పైరో వాడుతున్నారు, అది 14-15 years బ్యాక్ వీ లాంచ్ ద పాయింట్ అనమాట. సో మేము లాంచ్ చేసిన థింగ్స్ ఈరోజు అలా కామన్ అయిపోయినాయి. అప్పట్లో దట్ వాజ్ అ వావ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ కోల్డ్ పైరో అనేది వీఆర్ ద పీపుల్ హూ లాంచ్ దట్ నయాగరా ఫాల్. అలా అక్కడి నుంచి మేము ఈవెంట్స్కి వెళ్తూ వాళ్ళకి ఈవెంట్స్ చేస్తూ మేము ఈవెంట్స్ చూస్తూ అలా సమ్వన్ సెడ్ దట్ అరుణ్ ఇంత క్రియేటివ్ వర్క్ ఉంది కదా మీ దగ్గర, వై కాంట్ యూ గెట్ ఇన్ టు ఈవెంట్స్ అని చెప్పి. సో అలా 2012లో వీ స్టార్టెడ్ విత్ వెడ్డింగ్స్ అనమాట. 13 మొత్తం కార్పొరేట్ చేస్తూ వచ్చాము. 14 మొత్తం మైస్, మీటింగ్స్, ఇన్సిడెంట్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్. 2016 మూవీస్ అనమాట విత్ రుద్రమదేవి ఈజ్ ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అంటే రావడమే మాకు అది మూవీస్లో దట్ వాజ్ అ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ విత్ గుణశేఖర్ గారు. అండ్ 17 కాన్సర్ట్స్ అనమాట. ఇలా ఒక 5 years వర్క్ చేసిన తర్వాత హోల్ ఈవెంట్ ఇండస్ట్రీ ఒక 5 mechanism ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇలా వర్క్ చేస్తాయని దెన్ వీ బీన్ ప్రౌడ్లీ అనౌన్స్డ్ యాజ్ అ సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక కంపెనీ. వీ డూ యాజ్ అ 4 verticals అనమాట. సూపర్. అసలు అంటే లైక్ వాట్ ఈస్ ద మెయిన్ పర్టికులర్ రీజన్ ఇన్స్పైర్ చేయడానికి మిమ్మల్ని ఈ పొజిషన్లో ఉండడానికి ఈరోజు? అంటే పీపుల్ ఫేస్లో ఒక పీపుల్లో ఒక హ్యాపీనెస్, వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఇవ్వడానికే. అంటే వెన్ ఐమ్ ఇన్ స్కూల్ డేస్ బేసికలీ వెన్ ఐ డూ అ ఫైర్ వర్క్స్ పాయింట్ ఆఫ్ ఏరియా చూసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ లవ్ టు సెలబ్రేట్ దివాలి. అక్కడ ఒక మోషన్ చూసాను, ఎనర్జీ. సో పెద్ద అయిన తర్వాత వీ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ లైన్ అన్న పాయింట్లో వీ ఎంటర్డ్ ఇన్ టు దాట్. సో అది ఓన్లీ సంవత్సరంకి ఒక 3 రోజులు 5 రోజులే ఇస్తుంది దివాలి. అదే ఈవెంట్స్ 365 రోజులు సెలబ్రేషన్స్ ఇస్తుంది కాబట్టి దట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఏరియా విచ్ కనెక్ట్ మీ టు గెట్ ఇన్ టు ఈవెంట్స్. ఓకే. సో మీరు ఫైర్ వర్క్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఈవెంట్స్ మేనేజ్మెంట్ వరకు లైక్ ఇట్స్ అ సూపర్ గ్రో యాక్చువల్లీ చెప్పాలి అంటే. కమింగ్ టు నౌ ఇనిషియల్ స్టేజ్ ఏమేమి ఈవెంట్స్ కవర్ చేస్తున్నారు? వీ డూ వెడ్డింగ్స్ అండి. సోషల్లో ఏంటంటే వెడ్డింగ్స్, హాఫ్ శారీ సెరమనీ, బర్త్డేస్ ఇవన్నీ వస్తాయి. కార్పొరేట్లో ఏంటంటే మీకు ATL, BTL లైక్ స్టోర్ లాంచ్, బ్రాండ్ లాంచ్, ప్రోడక్ట్ లాంచ్. ఇప్పుడు మీరు NTR సెలెక్ట్ మొబైల్స్ అవ్వచ్చు, చెన్నై సిల్క్స్ మహేష్ బాబు అవ్వచ్చు, ప్రభాస్ గారు, వెల్కేర్, ఈ టాప్ 250 బ్రాండ్స్ మెయిన్ లాంచ్ చేసినాయి. రీసెంట్లీ వారాహి
బాలకృష్ణ గారిది అవ్వచ్చు, లేదు ఎక్స్పీరియం రిసార్ట్ రేవంత్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు, ఇట్స్ ఈ టాప్ బ్రాండ్స్ అన్ని మెయిన్ లాంచ్ చేసినాయి. మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ అనమాట. సో మీటింగ్స్ అంటే లైక్ ఎంఎస్ఎన్ కానీ హెట్రో కానీ వీళ్ళందరి ఏవైతే ఐటీ కంపెనీస్ వీళ్ళందరివి యాన్యువల్ కాన్ఫరెన్సెస్, యాన్యువల్ డేస్ ఇవన్నీ లైక్ యశోద ఆర్ అపోలో వీళ్ళందరి డాక్టర్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో లైక్ అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. లైక్ యూ హ్యావ్ మెనీ కాంపిటీటర్స్ ఇన్ ద సొసైటీ ఇన్ దిస్ మార్కెట్, రైట్? అయినా కానీ మీ దగ్గర ఉన్న మెయిన్ యూఎస్పీ ఏంటి? వాట్ ఈస్ దట్ యూనిక్ థింగ్? ఒక పాయింట్ ఏంటంటే మా కాంపిటేటర్ పాయింట్ ఎప్పుడు మేము చూడమండి బేసికల్లీ. అంటే అసలు మా కాంపిటేటర్ పాయింట్ని అసలు కన్సిడర్ చేయం. ఎందుకు అంటే ఇఫ్ యూ సీ మార్కెట్లో 1000 ఈవెంట్ ప్లానర్స్ ఉన్నా కూడా 900 పీపుల్కి అసలు ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ట్రూ. ఓన్లీ ఒక 100 పీపులే ఆఫీస్లో ఉన్నాయి. అందులో మీరు చూస్తే కనుక మూవీస్లో ఓన్లీ 5 పీపులే ఉన్నాం. మీరు చూస్తే కనుక ఓన్లీ ఒక 3-4 కంపెనీస్ వజ్రా. ఇప్పుడు మీరు చూస్తే బాహుబలి 2కి ఎయిర్టెల్ బ్రాండ్ తీసుకొచ్చిన ఆ పాయింట్ ఆఫ్ స్పెండ్, ఏటీఎల్ బీటీఎల్ క్యాంపెయిన్స్ ఇవన్నీ పాయింట్ ఆఫ్ ఏరియా. అంటే ఒక ఇంతమంది ఈవెంట్ ప్లానర్స్ ఉన్నా కూడా ఒక రాజమౌళి గారి టీం వర్క్తో వర్క్ చేయడము, శోభు వాళ్ళ గారితో అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ సచ్ థింగ్స్ ఆఫ్ ఏరియాని. సో యూ వర్క్డ్ విత్ రాజమౌళి గారు ఆల్సో? యా, అంటే రాజమౌళి గారు మూవీ పాయింట్ ఆఫ్ ఏరియా. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు మీరు చూస్తే ఎయిర్టెల్ మీట్ అండ్ గ్రీట్ కాంటెస్ట్ అట్ ద టైమ్ అనుష్క, ప్రభాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటరాక్టింగ్. సో దట్ వాజ్ అ ఫిలిం. అంటే ఫిల్మీ లైన్ ఎప్పుడు కూడా ఆ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. అందుకే మీకు సర్దార్ గబ్బర్ సింగ్ చేసిన మేము పవన్ కళ్యాణ్ గారిది, లేకపోతే కంచె క్రిష్ గారితో చేసిన, మీరు మా ఈవెంట్స్ అన్నీ చూసినా కూడా మీకు ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ప్రీవియస్ రికార్డ్స్ ఏమైనా యూట్యూబ్లో మీరు వెతికితే గురు మూవీ ఈజ్ అ బాక్సింగ్ రిలేటెడ్. దాన్ని మేము సెట్ చూస్తే కనుక మొత్తం బాక్సింగ్ గ్యాలరీ లాగా చేసాము. ఓకే. కంచె మూవీ చూస్తేనేమో అది బార్డర్ రిలేటెడ్, బేసికలీ వార్ బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ ఏరియాస్. అక్కడ మేము చూస్తే మేము అంతా కూడా మిలిటరీ డ్రెస్ వేసి, శాండ్ బ్యాగ్స్ వేసి, ఫెన్సింగ్ వేసి, అంటే రైట్ ఫ్రమ్ అంటే వాట్ ఎవర్ ద కాన్సెప్ట్, స్టోరీ, ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకొని మా క్రియేటివ్ టీం దగ్గర నుంచి ఇలా వస్తుంది. మీకు ఒక లక్ష్మీదేవికో లెక్క ఉంది ఆ మూవీలో కూడా. సో లక్ష్మీదేవి ఓపెన్ అయ్యి అందులో నుంచి సీడీ బయటకు వస్తుంది మీరు చూస్తే. అది కూడా రాజమౌళి గారి తోటి తీసుకున్నాం. దట్ వాజ్ క్రియేటివ్ వర్క్ పాయింట్ అనమాట. సో కమింగ్ టు దిస్ పాయింట్, యాక్చువల్గా సో మనం పెద్ద బ్రాండ్స్ ఫస్ట్ వర్క్ చేసినప్పుడు చిన్న చిన్న చేంజెస్, లాస్ట్ మినిట్లో చేంజెస్ చెప్తారు. అరే మేము అది కాదు ఇది కదా చెప్పాము అంటారు. సో హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? అంటే ప్యానిక్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అవి? అవి చాలా ఉన్నాయండి, చెప్పలేను. అంటే మీరు ఫస్ట్ అసలు దీనమ్మ నేను ఎందుకు దీంట్లోకి వచ్చా అసలు ఇంత, అంటే ఒక సిచ్యువేషన్లో అందరి ముందు మనల్ని క్వశ్చన్ చేసేసరికి కొంచెం ఇన్సల్ట్, అవమానం అనే ఒక పాయింట్ వస్తుంది కదా, అనవసరంగా ఒప్పుకున్నా మై వర్క్ అనుకున్న దట్ బ్యాడ్ మెమొరీ ఏమైనా ఉందా? అంటే చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అంటే ఇంత వర్స్ట్ పాయింట్ ఆఫ్ ఏరియా అనేది ఇంకా అది అంటే మా చేతుల మీదకి వెళ్ళి మిస్టేక్ అయ్యి ఉంటే మేము ఫీల్ అవ్వాలి. ఇట్స్ నాట్ మా చేతుల మీదకి వెళ్ళి. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మేము ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విజయవాడలో లాంచ్ ఉండే అనమాట, ఏ కన్వెన్షన్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి వెళ్ళి. సో శిలాఫలకం రావాలి హైదరాబాద్ నుంచి. అది శిలాఫలకం హైదరాబాద్ నుంచి నైట్ 9కి బయలుదేరితే విజయవాడకి ఎన్ని గంటలకు ఉంటుంది? 3-4 o'clock ఉంటుంది. సో 3-4 o'clock ఉండాల్సిన శిలాఫలకము అది మార్నింగ్ మేము 4 o'clock ట్రై చేస్తున్నాం టీమ్ని, ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది చెక్ చేయండి అని చెప్పి. మిగతా సెటప్ అంతా రెడీ, శిలాఫలకం ఒక్కటి రావాలి మనకి. సో ఆ శిలాఫలకము 4 o'clock ఫోన్ స్విచ్ ఆఫ్, డ్రైవర్ది 5 o'clock స్విచ్ ఆఫ్, కలెక్టర్లు వచ్చేసారు, క్లయింట్ వచ్చేసారు. నా శిలాఫలకం ఇవ్వండి, ఏది శిలాఫలకం అంటారు. 6 o'clock 6:15 సెక్యూరిటీ టీం వచ్చారు, ఏది శిలాఫలకం చెక్ చేయాలంటారు. సో ఇట్స్ గెటింగ్ టెన్స్ అనమాట. సో 6:30 7:30 హీ లిఫ్టెడ్ ద ఫోన్ అనమాట. అప్పుడు అన్నాను, ఎక్కడ ఉన్నామంటే సూర్యాపేట అన్నారు. సో ఆ టైంలో నా బ్రెయిన్ అంత ఇది పని, అది సూర్యాపేట ఎంత దూరం రా అంటే, సార్ ఇంకా 100 kilometers ఉంది సార్ అని. అరే నువ్వు హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరా ఎప్పుడంటే, సార్ 20 speed. అరే 20 speed కాదురా, ఏ స్పీడ్ వచ్చినా వస్తారు కదరా. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ ఏరియా. సో 10 o'clock సీఎం రావాల్సిన వాళ్ళు బై గాడ్ గ్రేస్ ఇంకా స్ట్రెచ్ అవుతుంది. 10:30 అయింది, 11కి వెళ్ళారు, రిలాక్స్ అవుతున్నాను. సో వాడు వచ్చాడు విజయవాడ బందర్ రోడ్. నేనేమో ఏదో ఎలా అంటారంటే పిచ్చిన కొడుకులా రోడ్ మీద అటు ఇటు, అరే బందర్ రోడ్ రా, నేను ఇక్కడే ఉన్నాను రా, సార్ నేను బందర్ రోడ్ ఇక్కడే ఉన్నాను సార్, మిమ్మల్ని అట్లా గుర్తుపట్టలేదు అలా పాయింట్ ఆఫ్ ఏరియా. కట్ చేస్తే ఈ డోర్ నుంచి సీఎం గారు వచ్చారు, ఈ డోర్ నుంచి శిలాఫలకం వచ్చింది అనమాట. రెండు ఇలా ఎంట్రీలు అయినా అనమాట. స్టాప్
అంతే. సో సెక్యూరిటీ టీమ్ అలౌ చేయలేదు, ఎవరు అలౌ చేయలేదు. బట్ ప్లాన్ బిలో మేము పెట్టుకున్నది ఏంటంటే డిజిటల్ లాంచ్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఒకవేళ ఏదైనా శిలాఫలకం రాకపోతే అరౌండ్ లెట్స్ గో ప్లాన్ బి, వాట్ ఈస్ థింక్ అన్నప్పుడు మాకు శిలాఫలకం సాఫ్ట్ కాపీ ఉండే, మేము ఇది చేస్తాం. అది ఇమ్మీడియట్లీ ఎల్ఈడి స్క్రీన్కి కనెక్ట్ చేసేసి ఒక విజయ్ కూడా లేడు అప్పుడు హైదరాబాద్లో, విజయ్ని అడ్రస్ చేసి ఇమ్మీడియట్లీ యూట్యూబ్లో నుంచి ఆ రెడ్ కట్టిన అన్వీలింగ్ అవుతుంది కదా, సో ఆ అన్వీలింగ్ టెంప్లెట్ తీస్తే వీడి ఇక్కడ ఉన్నాడు లోకల్ రావట్లేదు. సో ఇమ్మీడియట్లీ మళ్ళీ హైదరాబాద్కి పంపించి ఇది ఓపెన్ అయ్యి ఆ లోగో ఒకటి, ఆ శిలాఫలకం డిజిటల్ డిస్ప్లే అని చెప్పి డమ్మీ రిమోట్ సీఎం గారి చేతులకి ఇచ్చి డిజిటల్ లాంచ్ అని చెప్పి యాక్చువల్ శిలాఫలకం లాంచ్ అవ్వాలి డిజిటల్ లాంచ్ పాయింట్లో చేసి అలా ఈవెంట్ని బయటకు తీసుకొచ్చాం. ఒక సస్పెన్స్ మూవీ చూపించారు మాకు 2 minutesలో. అంటే చెప్తున్నంతసేపు దబ్దమ్మని కొట్టుకుంటుంది, కంక్లూషన్ ఏంటి. సో దానివల్ల మళ్ళీ ఫైనల్గా వచ్చేపాటికి క్లయింట్ ఏంటి నాది అంటే క్లయింట్ ఎప్పుడు ఏ చిన్న మిస్టేక్ జరిగితే డబ్బులు ఎప్పుడు ఎగ్గొడదాం అన్న పాయింట్లోనే ఉంటారు. అసలు అది ఎవరు నేర్పించాడో నాకు తెలియదు కానీ, బట్ అంటే అంటే మనం కొన్ని సందర్భాల్లో క్లయింట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ముందే ఈవెంట్ రాకముందే మీరు ఇలా చేస్తే ఇలా ఇవ్వము అది ఇది అని అంటే ఓకే. అంటే మేము ఇప్పటిదాకా ఎన్ని ఈవెంట్స్ చేసినా క్లయింట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఈవెంట్ అవుట్పుట్ ఎప్పుడు పాజిటివ్గా వస్తుందండి. క్లయింట్ నెగిటివ్ సెన్స్లో ఉన్నప్పుడు అది నెగిటివ్గానే ల్యాండ్ అవుతుంది. ఎంత బాగా వచ్చినా అది నెగిటివ్గానే కనిపిస్తుంది. సో క్లయింట్ ఫైనల్గా వచ్చేప్పటికి అరుణ్ నా ఈవెంట్ ఏంటి శిలాఫలకం అయ్యిందా, అవ్వలేదు, సారీ నీ పేమెంట్ మర్చిపో. అంత కష్టపడ్డాక పేమెంట్ రాలేదు అంతే, నా శిలాఫలకం అవ్వలేదు కదా అంతే. సో ఆ చిన్న పాయింట్ని పట్టుకొని అంటే ఇప్పుడు ఈవెంట్ వాళ్ళ చెప్పిన దానికన్నా బాగా చేస్తే ఎక్స్ట్రా పే ఏమైనా ఇస్తారా? అంత లేదండి, ఇవ్వరు కదా. ఈ రోజు వరకు ఎవరు నాకు అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అది అసలు జరగదు, మనం ఊహల్లోనే ఉంటాయి అంతే అవి. కానీ ఇట్లాంటి పాయింట్స్లో మరి మీరు ఇంత కష్టపడ్డారు, స్ట్రగుల్ ఫేస్ చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఒక ఈవెంట్ అంటే మనం చూస్తున్నాం అక్కడ పీపుల్ వాళ్ళు వేసుకున్న అటైర్స్, లైట్స్ కాదు, దాని వెనకాల ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇక్కడ వాళ్ళు నించోడానికి కింద బేస్ కానీ ఏమి ఉండదు కదా. ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకోలేదు ఏంటంటే అది అంటే అది థర్డ్ పార్టీ వల్ల అయ్యింది, సో అండ్ సో ఎర్రర్ అనే వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో ఫైనల్లీ వీ లాస్ట్ ఇట్. సో ఇది ద మోస్ట్ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు. లేదండి, ఇంకా ఉన్నాయా? నాకు దీనికే కొట్టుకుంటుంది ఇట్లా. ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ ఏంటి మరి? బెస్ట్ మూమెంట్ అంటే వన్ ఈజ్ రుద్రమదేవి ఆడియో లాంచ్ వచ్చినప్పుడు ఫస్ట్ అనమాట. అంటే ఫ్రమ్ చిన్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటానో అది ఆటోమేటిక్గా నాకు ల్యాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ అంటే ఫ్రెండ్స్ తోటి ఫిలిం షూటింగ్కి వెళ్ళింది గుణశేఖర్ ఒక్కడు సెట్కి వెళ్ళిందన్నమాట. సో ఆ రోజు ఒక సెట్ ఎలా ఉంటుంది, ఎంత పెద్ద విజువల్ ఉంటుంది, ఎంతమంది వర్క్ చేస్తారు అనేది అది చూశాను అనమాట. అంటే ఆ రోజు ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి ఎవరు ఫోటో ఆప్ కానీ ఇంకోటి కానీ ఎవరు లేదు. సో కట్ చేస్తే ఒకనో టైంలో ఓకే లెట్స్ గో టు గుణశేఖర్ గారి ఆఫీస్ అండ్ వర్క్ విత్ ఈ ప్రాజెక్ట్ విత్ అనుష్క, అల్లు అర్జున్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఫర్ ఫస్ట్ మూవీ ఈవెంట్. మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు మీరు లోపల, జరిగిపోయింది. సో అది అలా ఇట్ కేమ్ అప్ అనమాట. సో ట్రావెలింగ్ విత్ హిమ్, అడ్రసింగ్ విత్ హిమ్, సో దట్స్ హౌ. అండ్ పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు అది ఇంకొక ఎక్స్పీరియన్స్. సో ఇన్ నో హోటల్ బికర్ బ్యాంగ్ అనమాట. ఓకే. సో ఈవెంట్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి చాలామంది ఒక 5,000 రూపీస్ పెట్టి మంచి నీట్ డిజైన్ చేసి ఒక బోర్డు పెట్టేసి ఉంచేస్తారు. అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు మేము ఇది చేస్తామండి, వాళ్ళతో వీళ్ళతో థర్డ్ పార్టీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇలా ఉంటారు కదా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీ వరకు వచ్చేస్తే మీరు ఎలా డీల్ చేస్తారు ఇలాంటివి? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ బేసికలీ ఇప్పుడు మీరు చూస్తే కనుక అదర్ పీపుల్కి మెయిన్గా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. మెయిన్ దాంతో వాళ్ళ వర్కింగ్ కల్చర్ వేరు. మా దానికి వచ్చేపాటికి ఏంటంటే వీ హ్యావ్ అ టెలిసేల్స్ టీమ్, సేల్స్ టీమ్. సేల్స్లో కూడా మళ్ళీ వెడ్డింగ్ సపరేట్, కార్పొరేట్ సపరేట్, మై సపరేట్. అంటే నేను ఎలా చెప్పాలి అంటే మీకు అర్థమయ్యే భాషలో ఒక చైనీస్ షెఫ్ చైనీసే చేయగలుగుతాడు, ఒక కాంటినెంటల్ షెఫ్ కాంటినెంట్, సౌత్ ఇండియన్ గా సౌత్ ఇండియన్. ఎండ్ ఆఫ్ ది డే చెఫ్, ఐ అగ్రీ, బట్ ఎవరి ఎక్స్పర్టైజ్ యూఎస్పీ వాళ్ళే చేయగలుగుతారనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మా ఎక్స్పర్టైజ్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెడ్డింగ్స్, కార్పొరేట్ ఇవన్నీ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి ఈరోజు 13 years సక్సెస్ఫుల్గా మార్కెట్లో నిలబడ్డ రీజన్. దట్స్ అ పాయింట్. సో హౌ మచ్ ఆఫ్ ఎంత హార్డ్ వర్క్ ఉంది మీకు దీని వెనకాల? అంటే డే అండ్ నైట్ కూర్చుని దాన్ని డిజైన్ చేసుకుని ఆ ఎఫర్ట్స్ ఎంతవరకు ఉన్నాయి?
అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఫర్ మిస్ వరల్డ్ కూడా అనమాట. సో ఇప్పుడు చూస్తే లేట్ నైట్స్ డిజైన్ మొన్న 4:30 వరకు అయింది మార్నింగ్ ఆఫీస్లో. డే బై డే ప్రెషర్ పెరుగుతుంటుంది దగ్గరికి వస్తున్నప్పుడు ఎప్పుడు ఏది కావాలంటారో తెలియదు. అంటే మేజర్గా ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్ అండి. అంటే మేము ఇంతకుముందు ప్రోడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్లో ఉన్న అది హ్యాపీనెస్ వేరు. అంటే అక్కడ అరుణ్ ఉండాల్సిన అవసరం లేదనమాట. అక్కడ ఎవరున్నా కూడా వీ కెన్ వేర్ హౌస్ నుంచి మెటీరియల్ వెళ్ళిపోద్ది బేసిక్గా. బట్ సర్వీస్లో ఏంటంటే అంటే ఇక్కడ అరుణ్కైనా కూడా ఏంటంటే ఒక 13 years చేశాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్న ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇట్స్ నాట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ అరుణ్. సో నేను క్లయింట్కైనా చెప్పేది ఏంటంటే టేక్ ఏ ఎక్స్పీరియన్స్ టీమ్. మీరు ఒక శాలరీ సిటీసీ ఇస్తున్నారు, మీరు ఒక ఎంప్లాయే, మీరు ఒక చోట వర్క్ చేస్తున్నారు. మరి ఫస్ట్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి సేమ్ శాలరీ తీసుకుంటున్నారా? సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందా? సో వెన్ ఎవర్ యూ ఆర్ చూసింగ్ ఎనీ ఈవెంట్ ప్లానర్, చూస్ ద ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక బీచ్ దగ్గర ఒక స్టేజ్ సెట్ పాయింట్, అంటే మా దగ్గర వర్క్ చేసిన ఎంప్లాయే ఒక ఈవెంట్ చేస్తున్నాడు అనమాట బయటికి వెళ్ళి. సో వీ ఆల్వేస్ సపోర్ట్ బేసికలీ. అంటే మంచిగా వెళ్ళిన ఎంప్లాయీస్కి ఎప్పుడన్నా వీ విల్ బీ సపోర్ట్. వీ డోంట్ టేక్ స్మాల్ ఈవెంట్స్, వీ గివ్ టు దెమ్. ఓకే. సో బీచ్ దగ్గర స్టే చేస్తే సంగీత్ డ్యాన్స్ వేస్తే ఏమవుతుంది, ఇసుకలో స్టేజ్ దిగిపోతూ ఉంటుంది అనమాట. జారిపోతే ఏమవుతుంది, స్టేజ్ ఉండదు అక్కడ. సో దట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ హీ హ్యావ్ అనమాట. ఇమీడియట్లీ నాకు కాల్ చేశారు, సార్ ఇట్లా నేను స్టే చేశాను, ఇలా అయ్యింది, ఏం చేయాలి సార్? ఏం చేసావురా అంటే, ఏం లేదు సార్, డైరెక్ట్ చోకీలు డైరెక్ట్ ఇసుకలో పెట్టేసాను. ఇసుకలో పెట్టకూడదురా అని చెప్పి అప్పుడు నువ్వు మళ్ళీ ఆ స్టేజ్ చోకీలు ఏవైతే ఉంటాయో కింద ఒక లేయర్ మొత్తం పరచు. సో 4x8 అన్నీ పరిచి దాని మీద రాడ్ పెడితే అప్పుడు నీకు మొమెంటం రాదు, అప్పుడు స్టేజ్ ఉంటుంది అంటే. సో హీ డజంట్ నో హౌ టు డూ అ బీచ్ సైడ్ ఈవెంట్. సో ఒకవేళ వర్షం పడితే ఎలా ప్లాన్ బి ఉండాలి. సో వీ ఆల్వేస్ మెయింటైన్ ఆల్ దీస్ ఏబీసీ ఎక్స్పీరియన్స్ తోటి. ఇప్పుడు మీరు చూస్తే కనుక లాస్ట్ 2 years నుంచి వెదర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సమ్మర్లో కూడా వర్షాలు పడతాయి, నవంబర్ డిసెంబర్లో కూడా వింటర్లో వర్షాలు చూసామన్నమాట. సో ఒకవేళ మార్నింగ్ బాగానే ఉందని సెటప్ వేసాం, ఈవినింగ్ సడన్గా వర్షం పడితే హౌ యూ విల్ హ్యాండిల్. సో వీ ఆల్వేస్ మెయింటైన్ అ ప్లాన్ బీ సెటప్ అనమాట. ఓకే, వెండర్కి చెప్తాం, అరే బాబు నువ్వు రెడీగా ఉండవు ఒకవేళ వర్షం పడితే. సో వీ హ్యావ్ అ 20x20 పకోడాస్ అనమాట. ఇమీడియట్లీ దట్ క్యాన్ బీ ఎరెక్టెడ్ ఇన్ అ ఫాస్టర్ వే అనమాట. సో వచ్చిన వాళ్ళు మరి భోజనం చేయకుండా మరి ఏదో ఇదిగా వెళ్ళకుండా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా మంది క్లయింట్కి తెలీదు ఒక ఈవెంట్ మేనేజర్ని ఎందుకు రీచ్ అవ్వాలి. ఎంతసేపు క్లయింట్ ఒకటే సెన్స్ ఏంటంటే ఈవెంట్ మేనేజర్ అంటే ఏదో బాంబ్ ఛార్జ్ చేస్తారు అని. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈవెంట్ మేనేజర్ తక్కువలో చేస్తాడు అనేది వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు బోర్డు పెట్టుకున్నారు, వీళ్ళ దగ్గర అందరూ ఉంటారు, మనమే వెళ్ళి మాట్లాడుకుంటే తక్కువలో వస్తుంది అని పట్టుకుంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వద్దు, ఈ ప్రాపర్ అవేర్నెస్ అనేది లేదు నిజంగా అసలు ఈవెంట్ మేనేజ్మెంట్. కానీ ఉంటే ఈ ఇష్యూస్ ఏమైతే జరుగుతాయో అవన్నీ లేకుండా సాఫీగా వెళ్తుంది అనే క్లారిటీ రావాలి వీళ్ళకి కూడా. మెయిన్ అక్కడ ఏంటంటే వాళ్ళకి వచ్చేపాటికి ఏంటంటే ఒక ఇండివిజువల్గా వెళ్ళి మనం తీసుకుంటే అంటారు. కానీ ఆ వెండర్కి ఇతను ఒకటేసారి ఈవెంట్ ఇస్తాడు, కానీ వజ్ర ఈవెంట్స్ సంవత్సరానికి 100 వర్క్స్ ఇస్తాయి. సో 100 వర్క్ ఇచ్చే అతనికి తక్కువ వస్తుందా, ఒక వర్క్ ఇచ్చే కస్టమర్కి తక్కువ వస్తుందా? ఆ లాజిక్ వాళ్ళు మర్చిపోతారనమాట. అండ్ వెన్ యూ ఆర్ గివింగ్ 4 people ఇండివిజువల్గా వర్క్, మీరు ఒక డెకరేటర్కి ఒకరు ఇచ్చారు, ఫుడ్కి ఒకరికి ఇచ్చారు, ఫోటోగ్రఫర్కి ఒకటి ఇచ్చారు, ఆర్ వెన్యూ ఒక సైడ్ ఇచ్చారు. ఈ నలుగురు 25 రూపీస్ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే 100 అవుతుంది. మీరు ఒకటే పర్సన్కి 50 రూపీస్ ఇచ్చి చూడండి, ఆ 50 ఇంకొక 50 సేవ్ అయ్యి మీకే యూజ్ అవుతుంది కదా. అండ్ మెయిన్ కోఆర్డినేషన్ కూడా ఉండకపోవడం వల్ల నలుగురిని ఫాలో అప్ చేసుకోవడం ఇవన్నీ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్ పాయింట్ అండి. అంటే వాళ్ళు ఈ నలుగురు ఇండివిజువల్ ప్లే ఆడతారు. అంటే ఎక్కడ కూడా ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలి అన్న ఇంటెన్షన్ పాయింట్ ఆఫ్ ఏరియా నలుగురికి ఉండదు. ఎందుకంటే ఫోటోగ్రఫర్ ఆయన వచ్చాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, క్యాటర్ నా పని నాకు అయిపోయింది. బట్ మీరు ఎంటైర్ స్టోరీని ఒక కాస్ట్యూమ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ది అవ్వచ్చు, ఆ ఫంక్షన్ హాల్లో వెన్యూలో ఇచ్చే బ్యాంకెట్ చైర్స్, రిబ్బన్స్ థీమ్ అవ్వచ్చు, డెకార్ కలర్ ప్యాలెట్ అవ్వచ్చు, ఫోటోగ్రఫర్కి ఏ వైబ్రెంట్ కలర్స్లో చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది అనేది ఎవరు పాయింట్లో వర్క్ చేయరు టీమ్ కింద. అది వర్క్ చేసేది ఓన్లీ ఒక ఈవెంట్ మేనేజర్ నలుగురిని కోఆర్డినేట్ చేసి, అరే బాబు నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, ఇది కావాలి, ఇది టైం లైన్స్ ఇలా చేయాలి అనేది అది కోఆర్డినేట్ చేసేది ఓన్లీ ఒక ఈవెంట్ మేనేజర్ మాత్రమే. కానీ అది తెలీదు. అండ్ కానీ టు బీ ఫ్రాంక్, ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే ఇంత ఛార్జ్ చేస్తారు అన్నది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ద పర్సన్స్ హూ యూ గెట్ అటాచ్ వాళ్ళే డైరెక్ట్గా క్లయింట్స్తో మాట్లాడి, సార్ మాకు ఇంత ఇన్సెంటివ్ కమిషన్ రాదు, మాకు ఇచ్చే దాంట్లో వీళ్ళే తీసేసుకుంటారు, అదే మీరు మాకు ఇంతలో లైక్ మీరు మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే
మేము మీకు ఈ ప్రైస్కి చేస్తాము అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు ఏ వెండర్ అలా క్లయింట్ దగ్గర రీచ్ అవ్వడండి. క్లయింటే కకృతి పడి వెండర్ దగ్గరికి రీచ్ అవుతారు. దట్ ఈస్ వాట్. ఓకే, ఎందుకంటే వెండర్కి కూడా తెలుసు క్లయింట్ ఇరిటేటెడ్ క్లయింట్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఆ టర్మినాలజీ తెలియదు, సెన్స్ తెలియదు, నాకు ఇట్లా కావాలి అనే ఇరిటేట్ చేస్తాడు. ఆ పాయింట్లో ఏంటంటే క్లయింట్కి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి చూసారనుకోండి, ఏదైనా చేసి అనుకో, అరే నీ నంబర్ ఇవ్వు నేను నీకు వర్క్ చేస్తా అంటాడు. బట్ అతను ఇప్పుడు ఒక డెకార్ కూడా ఒక ముస్లిం లేబర్ చేసే వర్క్, ఒక బెంగాలీ లేబర్ చేసే వర్క్, ఒక డెకార్ స్టైలిష్ చేస్తే చాలా తేడా ఉంటుంది. అది ఈ రోజు వరకు తెలియదు. ఒక ఇమేజ్ చూపిస్తారు, ఇది అయిపోద్దా, ఎంత అవుతుంది అంటారు, కానీ బట్ దిస్ అలైన్మెంట్ విచ్ ఇస్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో అది ముందు నుంచి ఎవరికి తెలియక, అంటే ఫోటోషూట్ అంటే ఒక ఫోటో తీసుకున్నామా అది ఆల్బంలో పెట్టామా అంతవరకే తెలుసు. మీరు అన్నట్టు కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి డిజైన్ చేయాలి, దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఎవరికి తెలీదు. ఏదైనా అంటే ఎంత పే చేయాలి, ఓకే ఇంత బడ్జెట్ అన్నాక వద్దు మా బడ్జెట్ ఇది కాదు అని వదిలేస్తారు. మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లయింట్ ఎలా వస్తారు అంటే అసలు సెన్స్ ఉందా లేదా అన్నట్టుగా వస్తారు. ఫోటోగ్రఫర్కి ఏమో 10 లక్షలు పెట్టేస్తారు, ఓకే 10 మంది చూసేదానికి. అదే 1000 మంది డెకరేషన్ చూసేదానికేమో 4 లక్షలు అంటారు. అంటే 1000 మంది చూసేదానికి నేను 4 లక్షలు ఖర్చు పెడతా అంటారు. మీ 10 మంది ఫోటోస్ చూసుకోవడానికి 10 లక్షలు ఎలా పెడతారండి? ఎవరైనా ఇట్లా గొడవ పెట్టుకున్నారా మీతో ఎప్పుడన్నా? గొడవ అంటే ఏముండదు, అంటే అది అవుతుంది బేసికల్లీ. అంటే ఇవాళ రేపు అంటే అమ్మాయిలు కొంచెం వినరు కదా, బ్రైడ్ అండ్ అంటే బ్రైడ్స్ ఆర్ ద మెయిన్ డిసిజన్ మేకర్స్. సో ఫోటోకి మేకప్కి కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. సో మీరు డెకరేషన్ ఏమైనా చేసుకొని ఫుడ్ పెట్టుకోకపోండి, నాకు అనవసరం. నాకు కావాల్సింది 3: మేకప్, ఫోటోగ్రఫీ, షాపింగ్. మిగతాది మీ ఇష్టం అంతే. సో నవ్ ఇట్ ఈస్ అమ్మాయిలందరికీ సెల్ఫ్ డ్రివెన్, అంటే దే ఆర్ రెవెన్యూ మేడ్. సో వాళ్ళకి ఎలా కావాలో అలా ద పీపుల్ ఆర్ కమింగ్. ద పాయింట్ ఈస్ ఓవరాల్గా స్టోరీ రన్ చేసినప్పుడు ఏంటి అని అంటే అక్కడ 1000 మంది చూసేదానికి ఆ ఫోటోగ్రఫర్కి మీరు పెట్టిన 10 లక్షలు తీయాలంటే కూడా అక్కడ మండపం కనిపించాలి కదా. అది మేము చెప్పేది అనమాట. ఆ లాజిక్ వాళ్ళకి తెలియదు, మిస్ అవుతారు. సో కమింగ్ టు యువర్ టీమ్, హౌ బిగ్ ఈజ్ యువర్ టీమ్? మీ టీమ్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? మా టీం 28 ఉన్నారండి. అంటే 28 to 35 కొంచెం ఇన్ అండ్ అవుట్ వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అదే ఆర్గనైజేషన్ కన్నా అది. అంటే కౌంట్ చిన్నదే అని వినడానికి అనిపిస్తుంది, కానీ ఈజ్ దట్ ఈజీ టు మేనేజ్ ఎవ్రీవన్? లేదండి, అదే అందులో వచ్చేవి ఏంటి, అందులో మీరు ఏం ఫేస్ చేస్తారు? అంటే టైం అండి, మెయిన్ టైం కన్సర్వేషన్స్ అనమాట మెయిన్గా. అంటే ఇప్పుడు నిన్న కూడా మేము చూస్తే ఆల్మోస్ట్ 12 o'clock ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాము. సో ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఇంకా రాలేదు అని. సో వీడి ఇక్కడ వర్క్ చేయాల్సింది వర్క్ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇస్, అతను ఒక ఖాళీగా తిరిగి ఎక్కడికైనా టైంపాస్కి వెళ్తే యూ క్యాన్ స్కోల్డ్ హిమ్, బట్ హీఈస్ ఆన్ జాబ్, హీఈస్ వర్కింగ్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ, ఫ్యామిలీ. Basically, end of the day, he is whatever doing for his wife and children only. You have to understand, you have to support him. జాబ్ మానేస్తే ఖాళీ కూర్చొని తిన్నారంటారు. ఓకే, సో ఇలా వర్క్ చేస్తేనేమో ఇదొక పట్టించుకోవట్లేదు మమ్మల్ని అంటారు. యా, సో సర్వీస్ సెక్టార్లో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈవెంట్ ఇండస్ట్రీ. ఈవెన్ మీరు చూస్తే అండి, అంత మా ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైనర్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్స్, ఈవెన్ షూట్స్ కన్నా మేము స్టార్ట్ అయిపోతాం, ఈరోజు షెడ్యూల్ అయిపోయింది కదా అనేసరికి ఇంకొకటి ఏదో చిన్న వర్క్ రావడం, అరే ఇంటికి వెళ్తున్నాం, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వెళ్ళిపోవాలి, ట్రావెల్ టైం, ఆ ఎఫర్ట్ అంతా ఇక్కడ వర్క్ అవుట్పుట్ మీద పడకుండా చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఆబ్వియస్లీ కదా. ఆఫ్ కోర్స్, ఏ టైంకి ఏది ఎమర్జెన్సీ కాల్ వస్తుందో, అది మెడికల్ లేకపోతే ఏదో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రన్ విత్ యువర్ కెమెరాస్. సో నిజంగా మీరు అన్నట్టు ఒక టీమ్ సపోర్ట్ అనేది ఉంది అని అంటే అది అవుట్పుట్ మీద ఇంపాక్ట్ అనేది పడదు. బట్ ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తారా క్లయింట్స్ కానీ ఏదైనా? అంటే లైక్ ఫేస్ చేసే ఉంటారు ఆబ్వియస్లీ. ఎలా అనిపిస్తుంది అంటే వినడానికి నాకు ఏదో ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టు ఉంది. అంటే నెక్స్ట్ ఏం చెప్తారు అన్నట్టు ఉంది. కైండ్ ఆఫ్ లాస్ట్ మినిట్లో చేంజెస్ చేస్తూ ఉంటారు. ఉంటాయండి చాలా క్రియేటివ్ వర్క్స్ వాళ్ళే చెప్తారు కానీ ఇంకా క్రియేటివ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకదానికి మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వద్దు అంటారు. ఎలా మేనేజ్ చేస్తుంటారు ఇవన్నీ? అంటే ఇప్పుడు మార్కెట్కి ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒకప్పుడు సెల్ఫీ బూత్, మిర్రర్ సెల్ఫీ బూత్ ఉండే, 360 వచ్చింది, రోబో వచ్చింది. సో మార్కెట్లో ఇన్వెంటరీ అప్గ్రేడ్ చేస్తున్నంతసేపు మీరు మార్కెట్లో ఉంటారు. ఇది క్రియేటివ్ స్టాఫ్ అండి ఫీల్డ్. సో ఎప్పుడైతే మీరు ఓన్లీ అక్కడే ఆగిపోయారంటే మీరు అక్కడే ఆగిపోతారు. సో యూ ఆల్వేస్ అప్డేట్ అకార్డింగ్ టు ద మార్కెట్ అండ్ జనరేషన్ పాయింట్ ఆఫ్ ఏరియా. ఒకప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఆర్ ద డిసిషన్ మేకర్స్ ఫర్ ద వెడ్డింగ్. ఈ రోజున డిసిషన్ మేకర్స్ ఆర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్.
అంతే, మీరు బ్రైడ్ అండ్ గ్రూమ్కి తగ్గట్టుగా యూ హ్యావ్ టు కమ్ అప్. ఓకే. సో ఇప్పటివరకు మీరు చేసిన ఈవెంట్స్‌లో ద బెస్ట్ ఈవెంట్ ఏంటి యాస్ పర్ యువర్ ఫీల్? చాలా ఉన్నాయండి. అన్నిట్లికన్నా ద బెస్ట్ ఏదో ఒకటే ఉంటదండి. అలా ఏం లేదండి. ఇప్పుడు మీకు బాడీలో ఏ పార్ట్ మీద ఇది చాలా యూస్ఫుల్ అంటే నాకు యూస్ఫుల్ అని కాదు. నాకు ఏది బాగా ఇష్టం అంటే నేను ఆబ్వియస్లీ నా ఐస్ అని చెప్పేస్తా. సో అట్లా మీరు చేసిన ఈవెంట్స్‌లో పోనీ ఒక్కొక్క సెక్టార్‌లో చెప్పండి ద బెస్ట్ అనేది ఇప్పుడు అనిపించింది. మూవీస్ అంటే మూవీస్లో అంటే ఇఫ్ యు సీ టాప్ 3 ఎప్పుడైతే బాహుబలి కానీ లేకపోతే సర్దార్ గబ్బర్ సింగ్, రుద్రమదేవి ఇది చేసినప్పుడల్లా ఆల్వేస్ వీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ కార్పొరేట్ చూస్తే కనుక మనం ఎన్టీఆర్ గారిది సెలెక్ట్ మొబైల్స్ కానీ టాప్ బ్రాండ్స్ మహేష్ బాబు కానీ ఆ బ్రాండ్స్ ఎప్పుడు ఏ పెద్దవి లాంచ్ చేసినా వీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ వన్ థింగ్ అంటే పాయింట్. వెడ్డింగ్స్కి వస్తే ఒక బిగ్గర్ సైజు డెస్టినేషన్ వెడ్డింగ్, ఒక ఉదయపూర్ వెడ్డింగ్ అవ్వచ్చు, ఒక గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ పాయింట్ ఆఫ్ ఏరియాలో ద లాట్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ ఒకలా ఉంది, ఇప్పుడు మార్కెట్ ఒకలా ఉంది. సో మీ యొక్క బిజినెస్ని మీరు ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు ఇన్ దిస్ కాంపిటీషన్? ఒకప్పుడు మార్కెట్ చేయాల్సిన అవసరం ఉండే అండి, ఈరోజు అవసరం పడట్లేదు మాకు. ఎందుకంటే ఆల్రెడీ మేము మార్కెట్లో 13 years నుంచి ఉన్నాం కాబట్టి ఆ రీటైనర్షిప్ బిజినెస్ అలా ఇస్తూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వారాహి రోడ్ నెంబర్ 36 మేము లాంచ్ చేసింది, అది బాగా చేసాం కాబట్టి మళ్ళీ కూకట్పల్లిది ఇచ్చారు. అలాగే మీరు చూస్తే కనుక బ్రిగేడ్ ఉంది, వాళ్ళది రోడ్ నెంబర్ 7, సీతాదెల్ మోతీనగర్, ఇప్పుడు నియోపోలిస్. అంటే వాళ్ళకి ఒక్కసారి మనం కనెక్ట్ అయ్యి సర్వీస్ ఇచ్చినప్పుడు రీటైనర్షిప్ ప్లే అవుతుంది. సో ఇంకా మీరు కొత్తగా క్లయింట్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు వేరే కంపెనీకి చేంజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ కైండ్లోనే మీకు ఆబ్వియస్లీ వస్తుంది. సూపర్. సో లైక్ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఆర్ టూల్స్, ఏ కైండ్ ఆఫ్ లాజిస్టిక్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారు? అంటే మోర్ ఆఫ్ ఒకటి ఏంటంటే ఇంటర్నల్ వర్కింగ్కి ఒక సిఆర్ఎం ఉంటుంది మాకు. సో లీడ్ ల్యాండ్ అయినప్పటి నుంచి డాష్ బోర్డ్ ఎలా వర్క్ చేయాలి, ఎలా పాయింట్ ఆఫ్ ఏరియాస్ ఏంటి అనేది. సో క్లయింట్స్ పరంగా అంటే క్రియేటివ్ సంబంధించింది ఇంకా అది మా డిజైనర్, ఫోటోషాప్, కొరల్ డ్రా బేసికలీ అవి ఒక పాయింట్ ఆఫ్ ఏరియా వాడుతూనే ఉంటారు. అండ్ గూగుల్ షీట్స్ ఆల్వేస్ వీ వర్క్ విత్ దిస్ థింగ్. అండ్ డేటా అంతా కూడా ఏంటంటే మేము క్లౌడ్కి కనెక్ట్ చేస్తాము. అంటే ఒకవేళ ఎప్పుడైనా క్లయింట్ అంటే సిస్టమ్స్లో ఒకరి సిస్టంలో ఉండకుంటే ఏంటంటే ఎప్పుడైనా మేము ఎవరి డాష్ బోర్డ్లో కన్నా ఎంటర్ అయ్యి ఆ డేటా అంటే సడన్గా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తే యాక్సెసిబిలిటీగా వీ విల్ బీ యూజింగ్ అనమాట. ఓకే. సో మోర్ దాన్ లైక్ 13 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఒక సజెషన్ అడిగారు, నేను ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే మీరు ఇచ్చే సజెషన్? నా ఫ్రెండ్కి అయితే వద్దంటాను, నా ఎనిమికి అయితే ఓకే అంటాను. అసలు నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు. ఎందుకన్నా? అంటే ఫ్రెండ్ అంటే ఎక్కడో ఒక దగ్గర కాంపిటీషన్ వల్ల గొడవ అవుతుంది అంటారు? నో, నాట్ ఇన్ అ బిజినెస్ టర్మినాలజీ. అంటే నా ఎనిమీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే వాడు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. ఫ్రెండ్ నేను మంచి కోరుకుంటాను కాబట్టి ఇందులో రావద్దంటాను. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ గుడ్ అన్నా బ్యాడ్ అన్నా, హ్యాపీ ఉంటుందనో ఉండదు అని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు అంటారు. ఆన్సర్ లేదు కానీ చెప్పండి. అంటే వీ వాంట్ టు అంటే సర్వీస్ సెక్టర్ ఆల్వేస్ ఏ ఛాలెంజర్. అంటే మనకి పర్సనల్ లైఫ్ ఉండదు. అంటే వాట్ ఐ సీన్ ఇట్, వాట్ ఐ బీన్ అంటే నో సండేస్, నో ఫెస్టివల్స్. అంటే క్లయింట్ ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావసం, ఇప్పుడే రావాలి, లేకపోతే లైట్ తీసుకోవాలని రేపు అని అంటారు అంతే. సో దట్స్ హౌ ద పీపుల్. అంటే మోర్ ఆఫ్ వెడ్డింగ్స్ అన్నీ కూడా ఏంటంటే సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి. సో సాటర్డే సండేస్ రమ్మంటారు ఫెస్టివల్స్ పాయింట్ ఆఫ్ ఏరియా. ఇకపోతే ఆఫ్టర్ 7 రమ్మంటారు. మేము ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 7కి వెళ్తే 10, 11 పాయింట్. సో ఇంకా ఎక్కడ స్కోప్ ఉంటుంది, పర్సనల్ టైంకి ఎక్కడ స్కోప్ ఉండదు మీకు. అంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఒక అబ్బాయి బాగా క్రష్ అయ్యే సిచ్యువేషన్ ఇటు వైఫ్ ఇటు మదర్ మధ్యలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అనమాట. ఐదర్ మ్యారీడ్ అయితే వైఫ్ లేదా రిలేషన్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫియాన్సీ, ఇటు మదర్ అడగకుండానే చెప్పేశారు. అమ్మ అయితే ఎలా రియాక్ట్ అవుతారు? అమ్మ అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే సమ్ టైమ్స్ వీ ఫీల్ వెరీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసికల్లీ అంటే ఫ్యామిలీకి కూడా టైం ఒక్కొక్క సందర్భాల్లో ఇవ్వలేని ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ అంటే ఇటు క్లయింట్ ఉంటారు, అక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తుంది. సో సమ్ టైమ్స్ ఆల్వేస్ బై గుడ్నెస్ ఏంటంటే అంటే కొంచెం సర్కిల్ ఫ్రెండ్స్ టీం ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఒకవేళ నేను వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇమీడియట్లీ నా టీం నుంచి చక్రి అని ఉన్నాడు, వాడిని పంపించి ఇంకా అమ్మకి ఏం కావాలో చూసుకోమని చెప్తాం అనమాట. లేదు అంటే లాస్ట్లో వచ్చి అమ్మ సారీ అమ్మ ఏదో ఒకటి కాక పెట్టుకోవడం అంతే. ఇంకా తను అర్థం చేసుకుంటారు కాబట్టి ఇంకా
అదే మెయిన్. అంటే ఫ్యామిలీలో ఎవరి నుంచి మనకి ఇంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. డాడీ కోప్పడినా, అన్న చెల్లెళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా కానీ అది అక్కడితో అయిపోతుంది. అమ్మ ఇటు వైఫ్ కానీ కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఇంకా పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది అది. అందుకే అంటే ఇప్పటికైనా ఈ 13 years సర్వీస్ ఇస్తున్నాం అంటే పెళ్లి కాలేదు కాబట్టి ఇస్తున్నాం, పెళ్ళి ఏంటి ఇచ్చేవాళ్ళం కాదు. మీరు అలా అంటే మరి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఓకే ఇట్లా ఉంది అని అంటే మీరు అనకముందు క్వశ్చన్ అడగకముందు డివోర్స్ అనేసారు, మరి మ్యాచెస్ ఎట్లా వస్తాయండి? అంటే అందుకే మేము క్లారిటీ ఇచ్చేస్తున్నారు ముందే. బిజినెస్ కూడా మేము షిఫ్ట్ ఆఫ్ ఏరియాకి చేంజ్ ఓవర్ చేస్తున్నాం అనమాట. మేము వీ వాంట్ టు చేంజ్ ఓవర్ ద డొమైన్. ఓకే, సో ఇదే బిజీ షెడ్యూల్లో ఫన్నీ మూమెంట్స్ ఉంటాయా? అంత స్ట్రెస్డ్, ప్రెషర్, టెన్షన్ ఇంతే ఉంటుందా? అంటే ఈవెంట్ బిఫోర్ మొత్తం కూడా ప్రెషర్ ఇదితోటి ఉంటుంది. అంటే phase 1 కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. అంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ షోలాపూర్, గోవాకి రెక్కీకి వెళ్తున్నాము, సో ఆ మోడ్ అంతా హ్యాపెనింగ్ మోడ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ ఫేజ్ ఏదైతే వన్స్ ఈవెంట్ తీసుకున్న దగ్గర నుంచి ప్రెషర్లోకి వస్తుంది, మళ్ళీ థర్డ్ ఎగ్జిక్యూషన్ లెవెల్ మళ్ళీ ప్రెషర్ ఉంటుంది, ఫోర్త్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ చిల్ మోడ్లోకి వస్తుంది. ఓకే, సో రెండు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు చాలా సెలబ్రిటీస్తో కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్తో కానీ వర్క్ చేశారు. లైక్ డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ బ్రాండ్ ఆర్ డ్రీమ్ పర్సన్, సెలబ్రిటీ మీరు వర్క్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు? అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అలా ఏం లేదండి. ఓకే, మీరు టాప్ మోస్ట్ రాజమౌళి గారితోనే వర్క్ చేసేసారు కాబట్టి ఇంకా అంటే అది ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, నేను వీళ్ళతో వర్క్ చేయాలి అని అన్నది. అంటే వీ వర్క్డ్ ఆల్ స్టాండర్డ్ ఆఫ్ ఆల్ సైజ్ ఆఫ్, అంటే ఒక వీ నో ఒక హిందూ వెడ్డింగ్ ఎలా అవుతుంది, ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ ఎలా అవుతుంది, ముస్లిం వెడ్డింగ్ ఎలా అవుతుంది. అంటే వీ డన్ లైక్ ఫలక్నామాలో వెడ్డింగ్స్, అంటే దుబాయ్ బిజినెస్ మెన్ అవ్వచ్చు. అంటే వీ సీన్ యూ నేమ్ ఇట్ ఎనీ వెన్యూ ఇన్ హైదరాబాద్ వీ డన్ ఇట్. మీరు ఫోర్ట్ గ్రాండ్, ఆర్ఎఫ్సి ఆర్ ఎనీ టాప్ వెన్యూ మీరు చెప్పండి, వీ డన్ ఇట్. సో ఇంకా పాయింట్లో ఏం లేదు అంతగా. సో మనం అంటే అన్నీ కొంచెం పాజిటివ్స్గా మాట్లాడుకున్నాం బిజినెస్ గురించి. స్టార్టింగ్ స్టేజ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రతి బిజినెస్లో కామన్ కదా. అప్స్ బాగానే మాట్లాడుకున్నాం, డౌన్స్కి వచ్చేసరికి ఎలాంటి ఛాలెంజెస్ని మీరు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ఫేస్ చేశారు? అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను బిజినెస్ క్లోజ్ చేసేస్తానేమో అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి చాలానే ఉన్నాయి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ అవుతుంది, సడన్గా స్టేజ్ మీద ఒక పర్సన్ చనిపోయాడు అనమాట. ఓకే, సో అది అన్ఫోర్సీన్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది మనకి తెలియదు బేసికలీ. ఓకే, ఇలా ఇది అవుతుంది అని చెప్పేసి, సో అది అవ్వడం వల్ల అది ఇట్స్ 5,000 people వెడ్డింగ్ అనమాట. సో చివరికి అంటే ఇట్స్ వెరీ సాడ్ థింగ్స్ దట్ ఆ ఫ్యామిలీ మళ్ళీ ఒక బయటికి వెళ్ళి ఒక చిన్న పోచమ్మ టెంపుల్ లాంటి అక్కడ వెడ్డింగ్ చేసుకోవడం పాయింట్ ఆఫ్ ఏరియా. సో అంటే కొన్ని అన్ఫోర్సీన్స్ అప్పుడప్పుడు తెలియకుండా వచ్చిన సందర్భం. సో ఆ ఈవెంట్ పేమెంట్ అయిపోయినప్పుడు మొత్తం ఎంటైర్ లాస్ ఆఫ్ డ్యామేజ్ అయ్యి కదా. సో అప్పుడు మీకు వెండర్స్ ఎవరు ఆగరు, మీకు మాకేం సంబంధం. బట్ క్లయింట్ ఇవ్వనప్పుడు దెన్ వీ హ్యావ్ టు బేర్ ఇట్ కదా. అలా అట్లా పాకెట్లో నుంచి ఎంతమందికి ఎన్నిసార్లు అప్రాక్స్ ఫిగర్ అమౌంట్ ఏమైనా చెప్పగలుగుతారా? చాలా మాకు పక్కన ఫైర్ వర్క్స్ కంపెనీ ఉంది కాబట్టి అందులో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వేస్తూ నిలబడ్డాం. సో ఇట్స్ ఆల్ ఒక సెగ్మెంట్ వచ్చిన తర్వాత దెన్ వీ బీన్ ఆన్ అవర్ షూస్ అనమాట. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఒక లైన్ ఆఫ్ ఏ ఫేజ్లో ఏ సేఫ్టీ పారామీటర్స్, ఏ సెక్యూరిటీస్, ఏవి ఎలా చేసుకోవాలి. కమింగ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ మీద కూడా చాలా మందికి కొన్ని కాంట్రవర్సీ డౌట్స్ ఉంటూ ఉంటాయి. లైక్ బిజినెస్కి వచ్చేసరికి ఫేక్ గ్లామర్స్ యూస్ చేసి బిజినెస్ని గ్రో చేసుకుని జస్ట్ నేమ్ వస్తే చాలు, బ్రాండ్ ఉంటే చాలు, ఇన్సైడ్ క్వాలిటీ ఎట్లా ఉన్నా చాలామందికి ఫరక్ పడదు అంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ గ్లామర్ అంటే అర్థం కాల. కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మీ దగ్గర క్వాలిటీ లేకపోయినా కానీ మీరు 2-3 పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొచ్చి చెప్పించేశారు అని అంటే, సో రీసెంట్గా జరిగిన 2-3 ఈవెంట్స్కి కూడా కొంతమంది సెలబ్రిటీస్ని పిలిపించి ప్రమోట్ చేయించడం ద్వారా వాళ్ళకి నేమ్ వస్తుంది కదా. సో కైండ్ ఆఫ్ అలా అని ఒక టాక్ ఉంటుంది. గాట్ ఇట్. మీరు చూస్తే కనుక మా పోర్ట్ఫోలియోలో ఎక్కడ కూడా మేము ఈ రోజు వరకు ఒక సెలబ్రిటీని తోటి ఎండోర్స్మెంట్ చేసింది కానీ సెలబ్రిటీతో బైట్స్ ఇచ్చింది ఎక్కడ లేదండి. ఓకే, మేమంతా సెలబ్రిటీస్కి ఈవెంట్ చేసి వర్క్ మాట్లాడింది. ఎక్కడ కూడా మేము పెయిడ్ వర్షన్లో, ఇప్పుడు మీరు ఒక స్టోర్ బ్రాండ్ ఓపెనింగ్ ఉందాక వాళ్ళు ఒక సెలబ్రిటీతో రిబ్బన్ కటింగ్ చేయించి ప్రమోట్ చేసుకున్నారు, దట్ యూ కాల్డ్ యాజ్ అ ప్రమోషన్. ఐఎమ్ బీయింగ్ విత్ యూ. బట్ ఇక్కడ మా ఈవెంట్ కంపెనీ వజ్ర ఈవెంట్స్ ఏదో ప్రమోషన్ పరంగా పలానా సెలబ్రిటీని తెచ్చి వాడుకొని ఆ పాయింట్ ఆఫ్ ఏరియా తోటి అలా ఏదో క్యాంపెయిన్ చేసి ఏదో బిజినెస్ జనరేట్ చేసింది ఎక్కడా లేదు. So always whatever on our efforts always it's been going on తప్పితే
ఓకే. అండ్ ఇప్పుడంటే మీ స్టోరీ విన్న తర్వాత ఓకే. బ్యాక్ ఎండ్ ఇంత ఎఫర్ట్స్ ఉంటుందా అనేది నాకు అర్థమైంది. అపార్ట్ ఆఫ్ దిస్ నేను కూడా యాస్ అ నార్మల్ హ్యూమన్ లాగా ఆలోచిస్తే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 10 లాక్స్ బడ్జెట్ ఇచ్చారు అని అంటే 5-6 లాక్సే అవుతుంది. పైనంతా వీళ్ళు తీసుకుంటారు. సో ఈ కైండ్‌లో వీళ్ళ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంటది. లేకపోతే ఇట్లా మోసం చేస్తారు అనే ఒపీనియన్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఏమని వినలేదు ఫస్ట్ టైం. ఓకే. ఇట్లాంటి క్వెషన్ ఒకవేళ మీకు వచ్చి ఉంది అని అంటే మీరు ఒక యూ ఆర్ ఇన్ దట్ ఫీల్డ్ రైట్? మీకు ఇది విన్నప్పుడు కూడా అరే ఇంత నెగటివిటీ ఉందా అన్న ఒక బాధ ఉంటది కనీసం. అంటే ఈ క్వశ్చన్ అయితే నేను వినలేదు ఎప్పుడు. ఓకే. ఐ నెవర్ లిసన్ దిస్ క్వశ్చన్. ఓకే. సో వాట్ ఇఫ్ ఐ యామ్ ఆస్కింగ్ నౌ ఇట్లాంటిది ఒకటి ఉంది అని అంటే దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఐ వోంట్ బిలీవ్ ఇన్ దాట్. అంటే బ్లాక్ మనీ ఉంటుంది ఇది అది. బ్లాక్ మనీ పక్కన పెడితే మార్జిన్ దగ్గరకు వచ్చేసరికి నిజంగా అంటే లైక్ దాట్ మచ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ అనేది సేవింగ్స్లో ఉంటుందా? సి మార్జిన్ అనేది టోటల్ మీ క్రియేటివ్నెస్కి హౌ కమ్ మీరు మీ క్రియేటివ్నెస్ ఐడియాని ఎలా మీరు వాల్యూ చేయగలుగుతారండి? నేను ఒక క్లయింట్కి ప్యారిస్లో వాళ్ళ అబ్బాయి ఈవెంట్ అంటే చేయాలని ఉండే. సో పాయింట్ ఆఫ్ వ్యూ అని వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఇంతమందిని ఎలా తీసుకొని వెళ్తామారు, మా సర్కిల్ ఇంత అన్నప్పుడు మేము ఐఫిల్ టవర్ సెటప్ వేసి ప్యారిస్ థీమ్ని ఇక్కడ చూపించాము ఆ ఈవెంట్లో. సో ఆ క్రియేటివ్ సెన్స్కి మీరు ఎలా కడతారండి? అంటే ఇంత మార్జిన్, అది ఇట్స్ క్రియేటివ్ సెన్స్ థాట్, అది ఐ క్యాన్ అంతే. మార్జిన్ విషయానికి వచ్చేసరికి లైక్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే హ్యూజ్ అమౌంట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఈవెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక స్టేట్మెంట్కి మీరు ఏం ఆన్సర్ చేస్తారు మరి? ఈవెంట్స్ వాళ్ళకి వెళ్ళేది ఏమి ఉండదండి. ఇప్పుడు జనరల్గా మనము ఒక కన్సల్టెంట్ లాగా, అంటే మా వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది అని అంటే ఒక క్లయింట్ 25 లక్షలతో వస్తాడు, ఒక క్లయింట్ 50 లక్షలతో వస్తారు, ఒక క్లయింట్ ₹1,00,00,000 వస్తారు. ఆ 25 లక్షల్లో వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ని కరెక్ట్గా ఫిట్ చేసి ఇచ్చే ఎక్స్పర్టైజ్ నేను. ఓకే. ఓకే. సో అందులో ఏంటంటే మీకు మేము ఒక వెన్యూతో మాట్లాడినా కూడా వెన్యూకి డైరెక్ట్గా పే చేసామని చెప్తాం. మేము నెగోషియేట్ చేస్తాం, ఒక హోటల్ ఎంత ఛార్జ్ చేస్తుందని మాకు తెలుసు పర్ ప్లేట్. సో వీ విల్ గివ్ దెమ్ అ వెన్యూ ఆప్షన్స్. మీకు డౌట్ ఉంటే మీరు వాళ్ళకే పే చేయండి. వీ వర్క్ యాజ్ అ కన్సల్టెంట్ ఫీ అనమాట. సో వీ వర్క్ యాజ్ అ 15% ఏజెన్సీ ఫీ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆ నంబర్స్ పాయింట్ ఆఫ్ ఏరియా, అది నంబర్ పెరుగుతున్న కొద్దీ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది అనమాట. అది 15 నుంచి 12 అంటే 50 lakhs అబో అయితే 10%, 1 crore అయితే 8 lakhs 8%. అట్లా తప్పితే మీరు అనుకున్నట్టుగా అంత పెద్ద హ్యూజ్ మార్జిన్స్ ఏమీ ఉండవు. అలా ఉండుంటే ఈ పాటికి ఇంకెక్కడో. ఓకే. సో ఈవెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే కమింగ్ సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్ అని ఇట్లాంటి స్టేటస్లు పెడుతూ ఉంటారు కదా. సో వాట్స్ యువర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా పెద్ద? అప్కమింగ్ అంటే ఇప్పుడు ఒకటి వా అవార్డ్స్ అని ఒకటి చేస్తున్నామండి నెక్స్ట్ మంత్. అండ్ ఎల్లుండి కర్టెన్ రైజర్ ఉంది ఫలక్నామా ప్యాలెస్లో. అండ్ అది కాకుండా ఇప్పుడు మిస్ వరల్డ్కి వర్క్ చేస్తున్నాము. సో మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఈవెంట్స్ మేనేజ్మెంట్ కానీ ఈవెంట్ ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది. కానీ ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళకి వచ్చేసరికి అసలు పెళ్ళికి ఇంత తతంగం అవసరమా, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ కదా, గుళ్ళో పెళ్ళి చేసుకోవచ్చు కదా, మేము అలానే చేసుకున్నాం, ఆ డబ్బులని సేవ్ చేయబట్టే ఇప్పుడు మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అది ఇది అని చాలా క్లాస్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ డెసిషన్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి. సో దీనికి మీరు ఏమంటారు? పెళ్ళి అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఈవెంట్ అండి. సో ఈ జనరేషన్ వాళ్ళకి అది అంటే ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ వాళ్ళకైనా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్. సో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్ హ్యావ్ టు బీ సెలబ్రేటెడ్. సో ఈ జనరేషన్ వాళ్ళకి అది అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు అలా స్పెండ్ చేస్తున్నారు. మీరు చూస్తే కనుక ఒకప్పుడు పేరెంట్స్ ఏంటంటే 25 సంవత్సరాలు డబ్బులు కూడబెట్టుకొని ఒక ఇల్లు కొన్నారు. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఇల్లు కొని 20 సంవత్సరాలు ఈఎంఐ కడుతున్నారు. ఓకే. సో ఇట్స్ అ సెలబ్రేషన్ పాయింట్ ఆఫ్ ఏరియా, మైండ్ సెట్, థింకింగ్ సెన్స్ అనేది మారింది. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఫర్ దిస్ జనరేషన్ ఈజ్ లక్కీ పీపుల్. ఎందుకు అనొచ్చు అంటే వాళ్ళు పేరెంట్స్ ఒక జనరేషన్ తినక కూడబెట్టి అసెట్స్ ఇచ్చారండి ఈ రోజున. అంటే ఈ జనరేషన్ వాళ్ళని కంఫర్ట్ స్టేజ్లో ఉంచారు ఫ్యామిలీ పేరెంట్స్. సో ఈరోజు వీళ్ళు సంపాదించి కూడబెట్టకపోయినా పర్లేదు, బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ స్పెండ్ వాళ్ళ ఇది కనుక చేసుకుంటే ఇట్స్ డన్. అండ్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ మీరు చూస్తే కనుక వేరియేషన్లో అంటే ఈవెన్ సీనియర్ సిటిజన్ పీపుల్ కూడా ఒక రియలైజ్ అయిన విషయం ఏంటంటే మనం ఎంత కష్టపడి సంపాదించి చేసింది ఏమీ మనం తీసుకెళ్ళలేము అనేది ఒకటి అర్థమైన తర్వాత మీరు చూస్తే కోవిడ్ తర్వాత ఈవెంట్స్, యాక్టివేషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ చాలా పెరిగాయి. అండ్ ఈవెన్ మీరు F&Bలో రెస్టారెంట్ ఈ బిజినెస్ చూసినా కూడా చాలా హయ్యర్గా అయింది. అంటే మంత్లో మీరు చూస్తే 8 to 10 times ఆర్డర్ కానీ లేకపోతే ఇంటికి ఆన్లైన్ ఆర్డర్ కానీ మీరు చూడండి. అంటే మనలో ఎవరు ఏ
ఫ్యామిలీ చెక్ చేసుకున్నా కూడా పీపుల్ సంపాదించింది ఏం పెట్టుకెళ్ళాలి ఏమరా 100%. ఉన్నది ఖర్చు పెట్టేద్దాము ఇంకా అన్న Live in పాయింట్ the moment. పెద్ద సీనియర్ పీపుల్ రియలైజ్ Practical గా అయ్యారు. ఉంటున్నారు ఇప్పుడు. ఎస్ ఎస్ ఓకే. సో ఫైనల్ ఇంకా వజ్ర ఈవెంట్స్ గురించి జనాలకి మీరేం చెప్తారు 1 వర్డ్లో చెప్పాలి అంటే? యాజ్ మా క్యాప్షన్ ఉన్నట్టుగా ఆల్వేస్ ఇన్నోవేటివ్. సో ఎదర్ ఇట్ మే బి వెడ్డింగ్ అవ్వచ్చు, కార్పొరేట్ అవ్వచ్చు, ఆర్ మూవీస్ ఆర్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో అకార్డింగ్ టు ద వాళ్ళ ఈవెంట్ని బట్టి వీ ఆల్వేస్ కమ్ విత్ అ క్రియేటివ్ స్టఫ్, క్రియేటివ్ జాబ్, ఇన్నోవేషన్ థింగ్స్, అంతే అండి. సూపర్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ టు కాంటాక్ట్ యూ? ఇట్స్ అ కాంటాక్ట్ నెంబర్ యాజ్ 9248755551 అండ్ info@vajraevents.com. ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో చూసారు కదండి, అండ్ మీరు కూడా ఎలాంటి ఈవెంట్స్ కోసం చూస్తున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.